నమస్తే జ్యోతి గారు. నమస్తే. జ్యోతి గారు, అన్నపూర్ణాదేవి చాలా ప్రాముఖ్యమైన దేవి. అంటే ఎప్పుడు చేతిలో మనకి పాయసం పట్టుకొని కనిపిస్తూ ఉంటారు. అంటే అన్నపూర్ణాదేవిని కేవలం అన్నదానం కోసమో, లేకపోతే అన్న ప్రసాదం కోసమో ప్రార్థించాలా? ఆ అమ్మ అవతారం యొక్క ప్రాముఖ్యం గురించి ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేద్దాం. ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అయితే ఒక జీవిని సృష్టించినప్పుడు అసలు ఆ జీవి ఎలా బ్రతకాలి? అంటే కొన్ని జీవులు నడుస్తూ ఉంటాయి 4 కాళ్ళ మీద. కొన్ని క్రిమకీటకాలు ఉంటాయి, అవి నెమ్మదిగా పాకురుతూ ఉంటాయి. కొన్ని గాల్లో ఎగురుతూ ఉంటాయి. అంటే ఏ జీవి ఎలా ఉండాలి, ఆ జీవి ఎలా తిరగాలి, అదంతా భగవంతుని యొక్క సృష్టి. మనకి అర్థం కాదు. అన్ని జీవుల్ని మనం చూడలేదు కూడా, చూడలేం కూడా. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు అని అంటుంటారు. అలా సృష్టి జరిగేటప్పుడు కేవలం సరేలే ఏదో భిన్నంగా అందరినీ సృష్టించి పడేద్దాం అన్నట్టుగా ఉండదు. అలా సృష్టి చేసినప్పుడు ఈ జీవికి ప్రకృతిలో ఏ పదార్థం ఆహారంగా ఇవ్వాలి, అంతే కదా. మీరు నేను తిన్నది ఒక జంతువు అది తినదు, మరి ఒక పక్షి జంతువు తిన్నది పక్షి తినదు. క్రిమకీటకములు ఏవైతే తింటాయో అవి జంతువులు తినవు. ఇలా ఆహారం మారుతూ ఉంటుంది. అంటే ప్రతి జీవికి ఆ జీవి పుట్టినప్పుడు ఆ జీవి ఆనందంగా ప్రకృతిలో ఉండాలి అంటే, ఇంకా చెప్పాలి అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక చిన్న కప్పని చూసినా, లేకపోతే చిన్న చిన్న పురుగులు, అసలు ఇవి ఎలా బతుకుతాయి, ఎలా ఉంటాయో కదా అని అనుకుంటుంటాం. అవి ఎక్కడ ఆహారం సంపాదిస్తాయని అనుకుంటుంటాం. కానీ వాటికి కూడా ఎంతో బలాన్ని ఇచ్చి, శక్తిని ఇచ్చి, అవి అసలు ఈ ప్రకృతిలో ఎలా ఉంటాయి, ఎలా ఉండగలవు, ఆ శక్తిని ఇచ్చి వాటికి ఆహారం ఏర్పాటు చేసే శక్తి. ప్రతి జీవి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోగలమండి, కరెక్ట్ గా మనం వాటిని అబ్జర్వ్ చేస్తే. అవును. కాబట్టి వాటికి కూడా ఆహారాన్ని అందించే ఒక శక్తి. ఆ శక్తినే అమ్మ అంటే శక్తి స్వరూపిణి. ఆ శక్తినే అన్నపూర్ణ అని అంటున్నాం. అయితే ఇక్కడ అన్నపూర్ణ అని అంటున్నాం అంటే పూర్ణంగా ఎప్పుడు ఈ రోజు అన్నం పెట్టింది 2 నెలల వరకు పెడుతుంది, 1 నెల మళ్ళీ మధ్యలో అమ్మ వదిలేస్తుంది, మళ్ళా నెల పెడుతుంది అనేటట్టుగా ఉండదు. అమ్మ ఎప్పుడు ఆహారాన్ని అందిస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు అమ్మ వచ్చి మనకి ఇలా కంచంలో వడ్డిస్తోందా అన్నది కాదు, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది. తృప్తి కూడా అండి. అవును. దేనికైనా అంత తొందరగా తృప్తి చెందుతామో లేదో కానీ అన్నం కాస్త కడుపు నిండగానే అమ్మ ఇంకా చాలు అన్న తృప్తి కూడా పూర్ణంగా అనిపిస్తుంది. అంతే. డబ్బులు ఇస్తే ఎంత డబ్బు ఇచ్చినా సరిపోదు, ఇంకా కావాలని అనిపిస్తుంది. బట్టలు కానీ ఇంకా ఏవైనా వస్తువులు. అన్నం అంటే మీరు అన్నట్టుగా ఆ తృప్తి అన్నది ఉంటుంది. అయితే పూర్ణంగా అంటే ఎప్పుడు ఎన్నో యుగాల నుంచి కూడా అమ్మ ఆహారం పెడుతోంది. ఎలా? ప్రకృతి రూపంలో. మనకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. భూమిలోంచి ఈ చెట్లు, వృక్షాలు, పళ్ళు, లేకపోతే పంటలు, ఇవన్నీ కూడా భూమిలోంచి. అలాగే వేరే వేరే జీవులకి కూడా ఆహారము అయితే భూమిలోంచి, లేకపోతే ఆకాశం నుంచి, ప్రకృతి నుంచి, అంతే కదా. మరి ఆ ప్రకృతిలో ఆ పదార్థాలు ఏర్పాటు చేసింది ఒక రోజు, ఒక సంవత్సరం, ఒక యుగం అని కాదు. ఎప్పటి నుంచో అమ్మ పెడుతోంది. ఈ భూమిలో ఈ పంట పండింది, మళ్ళీ అక్కడ పంట పండుతుంది, మళ్ళీ పండుతుంది. కొన్ని నెలల తర్వాత అన్ని తీసేస్తారు, మళ్ళీ పంట వేస్తారు కదా. అలా భూమికి ఆ శక్తిని మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం వెళ్ళిపోతాం, ఆ తర్వాత ఇంకా చాలా తరాల వాళ్ళు వస్తూ ఉంటారు, బహుశా యుగం ఇంకొకటి వస్తుంది. అలా ఎన్నో యుగాలు అయిపోయాయి. కానీ అమ్మ ఆహారం పెట్టే శక్తి మాత్రం తగ్గిందా? లేదు. అంటే అన్నపూర్ణ, ఎప్పుడు పూర్ణంగా అమ్మ అన్నాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఆలోచన కూడా భయంకరంగా ఉంది. అమ్మ అలసిపోతే పరిస్థితి ఏంటి అని. అమ్మ అలసిపోవడం కాదు, అసలు అమ్మ దృష్టి మన వైపు లేకపోతే మన పరిస్థితి అంతే. అంటే అమ్మ ఉండడం వల్లే ఆహారం అన్నది అందరికీ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. సరే, ఆహారానికి లోటు లేదు, మేమైతే 4 పూటలు తింటున్నాము, అయినా అన్నపూర్ణాదేవిని చూసిన వెంటనే ఏం తెలుసుకోవాలి అంటే, అద్భుతంగా ఉంటుంది అన్నపూర్ణ స్తోత్రం. మనకి శంకరాచార్యులు వారు అందించారు, నిత్యానందకరి అని ఉంటుంది కదా. అయితే అక్కడ శంకరాచార్యుల వారు ఒక ముఖ్యమైన మాట చెప్తారు. ఏ అన్నం వల్ల, అన్నం అంటే కేవలం బియ్యం వండుకున్నాం అన్నది కాదు, ఆహారం వల్ల శరీర పోషణ జరుగుతుందో, శరీర పోషణ, ఆ పోషణ ద్వారా శరీరం బాగుంది. ఆకలి వేస్తే ఎన్నో బాధలట. ఎందుకంటే ఆకలితో 1 రోజు 2 రోజులు ఉంటే చాలా మూర్ఖంగా మాడిపోతాడు మనిషి. కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆకలి బాగా ఎక్కువైనప్పుడు. బాధలు, లేనిపోని బాధలు, అవతల వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం. మనం కొన్ని కథలు వింటుంటే అలాగే ఉంటుంది కదా. ఎందుకు ఈ పని చేసావంటే, నా ఆకలి, నాకెవరు ఆకలి తీర్చేది లేదు కాబట్టి నేను ఎవరినైనా చంపి, లేకపోతే దోపిడీలు చేసి, దొంగతనాలు చేసి, ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయి? ఆకలికే కదా. ఒకటి ఆకలి అన్నది మనసుని పాడు చేస్తుంది.
శరీరం ఎలాగో పాడైపోతుంటుంది, ఎందుకంటే శక్తి ఉండదు. ఉండదు కదా. మనసుని కూడా పాడు చేస్తుంది. ఎంతో వ్యగ్రత అన్నది కూడుకున్న భావాలు వస్తుంటాయి ఆకలితో ఉన్నప్పుడు. అంటే ఈ ఆకలి అన్నది అంత ప్రమాదకరం. అంతేగాని ఒకరోజు ఉపవాసం కూడా చేయకూడదా అన్నది కాదు. అంటే చాలా రోజుల నుంచి ఆహారం మనకు ఒకవేళ లభించకపోతే ఇటువంటివన్నీ బయటకు వస్తుంటాయి. అంటే ఈ ఆకలి బాధ అన్నది ఇది నిజంగా మన బాధే కాదు, సమాజం పైన కూడా దాని ఇది పడుతుంది ప్రభావం, మనసు పైన కూడా పడుతుంది, మన భావాలు మారిపోతాయి. అటువంటి పోషణ మనకి ఇస్తోంది, శరీరం బాగుండేటట్టుగా, మనసు బాగుండేటట్టుగా. మరి తిరిగి ఈ శరీరంతో లేకపోతే ఈ మనసుతో మనం ఏం అడగాలి అమ్మని? అమ్మ, కేవలం నువ్వు ఆహారం పెట్టి మమ్మల్ని పోషిస్తున్నావు, మేము చక్కగా పెరుగుతున్నాం, బాగా తింటున్నాం, సంపాదించుకుంటున్నాం, హాయిగా ఉంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇంతేనా? కాదు. జ్ఞాన వైరాగ్య భిక్ష పెట్టు అని ఆది శంకరాచార్య వారు అడిగారు. నువ్వు ఎప్పుడు అన్నం పెడతావు, అమ్మని అడగవలసిన అవసరం లేదు. అమ్మ పిల్లల అన్నం ఎప్పుడు తింటారు లేదా ఆహారం ఎప్పుడు కావాలన్నది అమ్మ పోల్చుకుంటుంది, అంటే ఆకలి పోల్చుకుంటుంది. చిన్న పిల్లలకి వాళ్ళు అడగరు, మనమే పెడతాం. అయ్యో సమయం అయిపోయింది, ఎప్పుడో తిన్నాడు కాబట్టి ఇప్పుడు తింటాడు అని తల్లి పెట్టేస్తూ ఉంటుంది. పిల్లాడు వచ్చి అడగడు. అలాగా అమ్మ ఎప్పుడు అన్నం పెట్టాలో అప్పుడు పెట్టేస్తుందట. కానీ మనం అడగవలసింది అన్నం కాదు, మనం అడగవలసింది జ్ఞాన భిక్ష. ఏ భిక్ష అయితే నువ్వు పెడుతున్నావో ఆ భిక్షతో శరీర మనసు పోషణ జరుగుతోందో ఈ శరీరం చక్కగా మంచి కార్యాలు చేసేటట్టుగా ఉపయోగపడాలి, లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి, మనసులో ఉన్న భావాలు మంచి చేసేటట్టుగా ఉపయోగపడాలి. దీనికి ఆహారం అవసరం. ఆ ఆహారాన్ని నువ్వు అందిస్తున్నావు కాబట్టి తల్లి జ్ఞానం వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇంట్లో వాళ్ళని వదిలేసి ఏ చెట్టు కింద కూర్చోటం కాదు. వైరాగ్య భావన ఉంటేనే అమ్మో ఇది నాది, నేను ఎందుకు ఇస్తాను? ఎవరైనా ఒక 1000 రూపాయలు అడిగారు, 10,000 20,000 నా దగ్గర ఉన్నాయి, అమ్మో నా డబ్బులు నేను ఇవ్వను అనే భావన ఉంటే ఎక్కడ సహాయం చేస్తాం? చెయ్యం కదా. అలా వైరాగ్య భావన అన్నది ఉండాలి. ప్రతి వస్తువు పైన మమకారం ఉండకూడదు. ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు, నలుగురికి ఉపయోగపడితే మంచిదేగా అని ఇవ్వగలగాలి. అది వైరాగ్య భావం. అన్నిటికన్నా మించింది జ్ఞానం. ఈ జ్ఞాన భిక్ష కూడా పెట్టు తల్లి. ఈ శరీరం నీ పోషణ వల్ల మంచి కార్యాలు చేసేటట్టుగా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదుగా మనిషి జన్మ. అంటే ఈ జన్మ వచ్చినప్పుడు దీంతోనే మనం పుణ్యకర్మలు మంచి పనులు చేయగలం, వేరే ఇతరత్ర జీవులు చెయ్యలేం. కాబట్టి ఈ మనసులో భావాలు ఇవన్నీ ఆకలి లేకుండా ఆ బాధలు తీరుస్తున్నావు కదా, మాకు నువ్వు జ్ఞాన భిక్ష, జ్ఞాన వైరాగ్యాలు కూడా నువ్వు మాకు ఇవ్వు అని అన్నపూర్ణని అడగాలట. అంతేగాని ఎప్పుడు తింటాం 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 అంటే అలాగే అయిపోతుంది జీవితం అంతా. ఈ శరీరం పోషణతో నించుంటోంది, నిలబడుతోంది, శక్తితో ఉంది. ఈ శక్తితో ఎన్ని మంచి పనులు చేయొచ్చు. శరీరం బాగుంటేనే కదా. అలా మనం పడిపోయామంటే ఏ పని చేయలేం, ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఎదురు చూడడం తప్పితే. అంటే అంత చక్కని అనుగ్రహం అన్నపూర్ణ ఇస్తోంది. మనం అడగగలగాలి. అడిగితే అమ్మ ఆ భిక్ష కూడా పెడుతుంది. చాలా అందంగా వివరించారు జ్యోతి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.